అదేంటో గానీ ఫ్రెండ్స్, వారంలోని మనం ఎన్ని తిన్నా సరే, వారానికి ఒక్కసారైనా సరే చికెన్ బిర్యానీ తినకపోతే ఏదోలాగా ఉంటుంది కదా! మాకైతే వారం అంతా కూడా నాన్ వెజ్ అయితే ఉండదండి. ఒక్క బుధవారం వచ్చిందంటే చాలు, అది పండగలాగే ఉంటుంది. బుధవారంలో కంపల్సరీ నాన్ వెజ్ ఒక 2, 3 రకాలు ఉండవలసిందే. అయితే బుధవారం అంటేనే మాకు స్పెషల్ డే కాబట్టి, ఈరోజు నేనైతే బగారా రైస్, నాటుకోడి ఇగురు అయితే వండుతున్నానండి. బుధవారం కదా స్పెషల్ డే మనకి. ఇక్కడ నేను వండుతున్న వంట కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఎందుకంటే మనమేమి వంటల్లో పెద్ద తోపు అయితే కాదు, కానీ నా ఫ్రెండ్స్ తింటూ ఉంటుంటారు నా వంటల్ని. నేను వండిన వంటలు చాలా బాగుంటాయి అని అంటుంటారు. అయితే నేను ఏది చేసినా సరే సూపరే అని పొగిడేస్తూ ఉంటుంటారు. అయితే ఇక్కడ నాటుకోడిని నేను ఇక్కడ వీడియోలోని కడగడం అయితే చూపించలేదండి, లెంత్ ఎక్కువైపోతుందని. చికెన్ కడిగేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ట్రై చేస్తే ఇలా వండేసుకోండి. కూర అయితే చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి ఇలా సింపుల్గా ఈజీగా వండేసుకుంటే తినేటప్పుడు రెండు కూడా మంచి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బగారా రైస్కే కానీ బిర్యానీకే కానీ చికెన్ ఉంటే మంచి కాంబినేషనే కదండి. అలానే మటన్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి. చికెన్కి బిర్యానీకి మంచి ఫ్రెండ్షిప్ అని అనుకోవచ్చండి. ఎందుకంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఏదో సామెత ఉందని అంటారు. నాకు సామెత అయితే కరెక్ట్గా తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని మా మేడం చెప్తూ ఉంటే వినేదాన్ని. అయితే ఈ విధంగా నేనైతే బగారా రైస్ వండేసి చక్కగా కూరను కూడా వండేసి ఇలా నూనె అంతా తేలిన తర్వాత కూరను దింపేసుకొని చక్కగా టేస్ట్ చేశానండి. చూడటానికి తినటానికి అయితే సూపర్ అంటే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇలా నేను సింపుల్గా ఈజీగా బగారా రైస్ చికెన్ వండానంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక ప్లేట్కు బదులుగా 2 ప్లేట్లు అయితే లాగించేస్తారు.